అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తానండి. దీంట్లో ముందుగా మనము ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పాలు వేసుకోవాలన్నమాట. ఇందులో నేను ఒక 2 లీటర్స్ పాలు పోసుకున్నాను. హోల్ మిల్క్ అండి, ఫ్యాట్ లాస్ కాదు, హోల్ మిల్క్ తీసుకున్నాను అనమాట. ఆ పాలు ఉడుకుతున్నప్పుడు నేను ఒక బౌల్లో ఉడికిన పాలు కొంచెం తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, నేను ఇది వాడానమాట. ఆ కస్టర్డ్ పౌడర్ని నేను ఇలా కలుపుకునేసి ఆ వేడి పాలలో కొంచెం కలుపుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుందండి. ఆ పాలలోకి వేసుకున్నప్పుడు ఏది లంప్స్ లేకుండా ఉంటాయన్నమాట. సో ఇలా ఇలా మొత్తము ఏది లంప్స్ లేకుండా నీట్గా కలుపుకున్నాను అనమాట ఫస్ట్ కప్లో. అది సరిపోతుందా లేదా, నేను 2 లీటర్స్ పెట్టాను కదా, నాకు 4 స్పూన్స్ నుంచి 5 స్పూన్స్ వరకు పడుతుంది అని చెప్పనేసి అనుకున్నాను. కొంచెం థిక్గా రావాలనేసి అనుకున్నానండి ఈసారి, పలుసుగా కాకుండా. సో అందుకనేసి ఆల్మోస్ట్ ఆ ప్యాకెట్లో ఉన్న హాఫ్ ప్యాకెట్ వేసేసాను నేను. వేసేసి మొత్తం లంప్స్ లేకుండా నీట్గా కలుపుకున్నాను అనమాట ఆ పాలల్లో, పక్కకు తీసుకున్న పాలల్లో. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొంచెం బాగా మరిగింటాయి కదండి పాలు, పొంగు రానవసరం లేదు. ఇంకా పొంగు వస్తుంది అనగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకునేసి దాంట్లో పాలల్లో వేసేసి కలిపేసుకోవాలండి. బాగా కలుపుకోవాలన్నమాట. చాలా మటుకు అంటే కింద మనం అది వేయంగానే కింద అడుగంటిపోతుందండి. అలా కాకుండా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం ఒక పొంగు వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. మళ్ళీ షుగరు 2 లీటర్స్కి నాకు 1.5 కప్పు షుగర్ పట్టిందండి. మీ టేస్ట్ ప్రకారం మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 2 లీటర్స్కి మీకు 2 కప్స్ షుగర్ అట్లా వేసుకోవచ్చు. అందాజుగా మీరు టేస్ట్ చూసుకుంటే కూడా వేసుకోవచ్చండి. సో మీరు ఇలా కలుపుకొని ఒక 2 లీటర్స్కి 1.5 కప్ నుంచి 2 కప్పుల వరకు షుగర్ పడుతుంది. అలా కలుపుకునేస్తే అయిపోయిందండి. ఇంతేనండి. బాగా ఉడికింది కదా, నాకు 2 లీటర్స్ వరకు నేను చేసుకున్నాను. సో ఇలా బాగా కొంచెం చిక్కగా వచ్చే వరకు పెట్టేసుకునేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. కొంచెం చల్లారాలండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా. బాగా చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఆల్మోస్ట్ 5 నుంచి 6 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అండి, మీకు ఇంకా ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు ఎక్స్ట్రా. నేను బనానా, ఆరెంజ్, గ్రేప్స్ వేసాను కదా, మీరు ఇంకా కావాలంటే దానిమ్మకాయ వేసుకోవచ్చు, కివి వేసుకోవచ్చు. అట్లా ఇంకా ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి. పప్పయ్య అట్లాంటివి వేసుకోకండి. ఇవైతే కొంచెం బాగుంటాయి టేస్ట్ తినడానికి. ఇవంతా పెద్ద దాంట్లో మెత్తగా అయిపోవన్నమాట, అలానే ఉంటుంది. బనానా అయితే చాలా బాగుంటుందండి ఈ ఫ్రూట్ కస్టర్డ్లో. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైతే పిల్లలు ఇంట్లో ఫ్రూట్స్ తినకుండా ఉంటారో వాళ్ళకి ఇది పెడితే చాలా బాగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.